5 టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా శనివారం నుంచి 3వ టెస్ట్ అయితే ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:50 మ్యాచ్ అయితే మొదలవుతుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ ఆడిలైట్ వేదికగా జరిగిన డే నైట్ టెస్ట్ లో ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమైన టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాని ఫలితంగా సిరీస్ లో ఆతిథ్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ లో లేడని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డామియన్ ప్లేయింగ్ అయితే చెప్పుకొచ్చాడు. బుమ్రా గాయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ దాచిపెడుతుందని ఫ్లెమింగ్ అయితే ఆరోపించాడు. ఆడిలైట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బుమ్రా మైదానంలో ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఫిజియో అతనికి చికిత్స అయితే చేశాడు. అయితే అది తిమ్మిరి మాత్రమే అని, సమస్య ఏమీ లేదని బౌలింగ్ కోచ్ మొర్మీ మోర్కెల్ అయితే వివరించాడు. కానీ డామియన్ ఫ్లేమింగ్ మోర్కెల్ వివరణతో ఏకీభవించలేదు. బుమ్రా పరిస్థితిపై తీవ్రమైన అనుమానాలు ఉన్నాయన్నాడు. అది తిమ్మిరి కాదు. తొలి ఇన్నింగ్స్ విరామం అనంతరం బుమ్రా చాలా అల్లాడిపోయాడు. తర్వాత బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఎందుకు నెమ్మదిగా బౌలింగ్ వేశాడో తెలియట్లేదు. అది అనుమానాలకు దారితీస్తుంది అని డామియన్ ప్లేయింగ్ అయితే చెప్పుకొచ్చాడు. రెండో టెస్ట్ లో 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 3.2 ఓవర్లో వికెట్ నష్టపోకుండా ఛేదనైతే పూర్తి చేసింది. అయితే బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. మిగిలిన ఓవర్లను సిరాజ్ నితీష్ కుమార్ రెడ్డి వేశారు. అయితే మంగళవారం బుమ్రా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నెట్టింట్లో వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే సిరీస్ లోని 5 టెస్టుల ఆట కోసం బుమ్రాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని రోహిత్ శర్మ ఓటమి తర్వాత చెప్పుకొచ్చాడు. స్పెల్ ముగిసిన తర్వాత ప్రతిసారి బుమ్రా వద్దకు వెళ్లి పనిభారం గురించి తెలుసుకుంటున్నామని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.